కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పీజీ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మగౌరవంతో కూడుకున్నది. శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈరోజు పీజీ పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈరోజు చేరడం జరిగింది. ఇంతకుముందు నేను డీజీపీ గారితో మాట్లాడుతూ ఈ మధ్య నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు రేప్, మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా, తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం. ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది. ఈరోజు సైబర్ క్రైమ్ లాంటి, డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు, నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈరోజు కనిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్, గ్రేహాండ్స్, ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో, ఈరోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్లో, అదేవిధంగా డ్రగ్స్ నియంత్రించడంలో, డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి. మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా, అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈరోజు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.